నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో మారినటువంటి ట్రాఫిక్ రూల్స్, అదేవిధంగా చలాన్ పెనాల్టీల గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూసినట్లయితే ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయబోతున్నారు, అదేవిధంగా పెనాల్టీ అనేది ఏ విధంగా ఉండబోతున్నది మీకైతే అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు వాచ్ చేయండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో చూసుకుని అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే అధికారులు పెనాల్టీ విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. హెల్మెట్ ధరించకుంటే, లైసెన్స్ లేకుంటే, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ఇలా ఒక్కొక్క రూల్కు ఒక్కొక్క ఫైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చలాన్లను అమలు చేస్తున్నారు. అయితే చాలామంది ఈ యొక్క ఫైన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే ప్రభుత్వం అనేది కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. చలాన్ ఏముందిలే అనే కొంతమంది చెల్లించడంలో నిర్లక్ష్యం అనేది వహిస్తుంటారు. సో అలాంటి వారిపైన ప్రభుత్వం ఆంక్షలు తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యమైనది ఏంటంటే 3 నెలల కంటే ఎక్కువ కాలం చలాన్ అనేది చెల్లించకుంటే డ్రైవింగ్ లైసెన్స్ను వాళ్ళు తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది. సో దీంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే, 1 సంవత్సరంలో రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ 3 సార్లు దొరికినట్లయితే, లేదా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే వారి యొక్క లైసెన్స్ రద్దు చేసేటటువంటి ప్రణాళికలు కూడా ప్రభుత్వాలు అనేది తీసుకురాబోతున్నాయి. సో దీంతో పాటుగా ట్రాఫిక్ చలాన్లను వ్యక్తి వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంకి కూడా లింక్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ చలాన్ల రికవరీ అతి తక్కువగా 14% మాత్రమే ఉంది. మహారాష్ట్ర, హర్యానాలో అత్యధికంగా 62% నుండి 76% వరకు ఈ యొక్క చలాన్ యొక్క రికవరీ రేట్ అనేది ఉంది. అయితే త్వరలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చలాన్ రికవరీ డ్రైవ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో మాదిరిగానే ప్రభుత్వం మరి డిస్కౌంట్లు ప్రకటించే వరకు ఆగకుండా ముందుగా మీ వాహనాలపై పెండింగ్ చలాన్లను క్రియేట్ చేసుకోవడం చాలా బెటర్. సో మన రాష్ట్రంలో కొత్తగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ యొక్క పెనాల్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మద్యం తాగి వాహనం నడిపినట్లయితే 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించినటువంటి అవకాశం ఉంది. సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1,000 రూపాయల జరిమానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1,000 రూపాయల జరిమానా, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1,000 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష, డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగిస్తే 5,000 రూపాయల వరకు జరిమానా విధించబోతున్నారు. వాల్యూడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 5,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ప్రమాదకరంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపినట్లయితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష. సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు జరిమానా. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోయినట్లయితే 10,000 రూపాయల వరకు జరిమానా. ఓవర్ స్పీడ్గా వాహనాలు నడిపితే 5,000 రూపాయల జరిమానా. సిగ్నల్ జంప్ చేస్తే 5,000 రూపాయల జరిమానా. మైనర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు. సో ఇవ్వండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.